నిన్న కేసీఆర్ అండ్ కో 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పెద్ద సభ నిర్వహించడం జరిగింది. అయితే సభ అనుకున్నట్టుగా వాళ్ళు 10 లక్షలు అన్నప్పటికీ సుమారుగా 2-3 లక్షల మంది జనాభా వచ్చినట్టుగా మనకు తెలుసు. సాధారణంగా డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారు. నిన్నటికి నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మాట చెప్పింది ఏంటంటే, మేము 10 రోజుల్లో అంతకు మించిన సభ పెడతా ఉన్నాను. సాధారణంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ అయినా డబ్బులు విపరీతంగా ఖర్చు పెడితే జనాలు రావడం అనేది పెద్ద విశేషం కాదు. అయితే నిన్న జరిగినటువంటి ఆ మీటింగ్‌కు కేసీఆర్ ఒక జనాలకు ఒక నిగూఢ సందేశం ఇవ్వడం జరిగింది. అయితే ఆ సభలో కొన్ని మనం గమనిస్తే కేసీఆర్ యొక్క వ్యూహం ఏంటి? జనాలకు ఎటువంటి సందేశం ఇచ్చిండు? రేపు భవిష్యత్తులో జరిగబోయేటువంటి విషయాల పట్ల కేసీఆర్ ఇప్పటి నుంచే ఎంత జాగ్రత్తగా ఉన్నాడు అనేది నిన్న జరిగినటువంటి ఆ మీటింగ్ శైలిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే కేసీఆర్ ఇచ్చినటువంటి ఆహ్, సందేశం ఏంటి అసలు జనాలకి అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. యెస్. నిన్న కేవలం టైటిల్ చూస్తే అర్థమైంది. కల్వకుంట్ల కంపెనీ లిమిటెడ్. ఒక రాజకీయ పార్టీ బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్ ఇప్పుడు కల్వకుంట్ల కంపెనీ లిమిటెడ్ అయిపోయింది. కేవలం నిన్న జరిగినటువంటి ఆ మీటింగ్‌లో ఆ సభా వేదిక పైన వెనకున్నటువంటి ఆ పోస్టర్‌లో కేవలం ఇటు కేసీఆర్, ఇటు కేటీఆర్. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి హరీష్ రావు, కవిత, సంతోష్ రావు ఇంకా కొంతమంది వ్యక్తులకు ఫోటోలు గాని, ఎవరు గాని లేరు. తద్వారా నిన్న జరిగినటువంటి మీటింగ్ కేటీఆర్‌కు తనొక రాజకీయ వారసుడిగా ప్రకటించడంతో పాటు ఒక రకంగా పట్టాభిషేకంగా చెప్పవచ్చు. తాను మాట్లాడకపోయినప్పటికీ నా తర్వాత వారసుడు కేటీఆరే అన్నట్టుగా సమాజానికి వాళ్ళ రాజకీయ పార్టీకి రేపు తన ఆరోగ్యం బాగాలేక దృష్ట్యా భవిష్యత్తులో ఏమన్నా జరగచ్చన్నటువంటి పరిస్థితుల్లో ఈ సభ ద్వారా ఆయనే తన ఆలోచనను బయటపెట్టిండు. తర్వాత వెలమ కులానికి సందేశం. వాళ్ళ వెలమ కులానికంటే స్వాగతోపన్యాసం చేయడం జరిగింది. స్వాగతోపన్యాసము ఆ వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఒక మాజీ మంత్రి అయిన ఎర్రబెల్లి దయాకర్ రావుతో స్వాగతోపన్యాసం జరిగింది. నిజానికి ఆయనకు ఆ రకమైనటువంటి స్వాగతోపన్యాస గౌరవం ఎందుకు దక్కిందంటే కేవలం ఆ అర్హత ఏంటంటే వెలమ కులానికి చెందినది. గతంలో కూడా కేసీఆర్ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఎక్కడెక్కడో ఉన్నటువంటి వెలమ కులస్తులందరూ కలిసి ఆయనకు పార్టీ ఫండ్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. విదేశాల్లో ఎక్కడెక్కడో ఉన్నటువంటి వెలమ కులం అంతా ఈ తెలంగాణలో అధికారం కోసం ఎంత దూరమైనా పోతది, ఎన్ని డబ్బులైనా వెచ్చిస్తది. ఎందుకంటే వాళ్ళ నాయకత్వం కాపాడుకోవడం కోసం. అయితే నా తర్వాత ఈ పార్టీ నిర్వహించేటువంటి బాధ్యత కేటీఆర్‌కు అని చెప్పేసి ఆయనకు పట్టాభిషేకం చేస్తున్నట్టుగా నిన్న ఆ ఫ్లెక్సీలో ఆయన ఫోటో ఉండడం, 2 స్వాగతోపన్యాసము ఎర్రబెల్లి దయాకర్ రావు ఇవ్వడం అనేది ఈ రెండింటిని మనం అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ఎర్రబెల్లి దయాకర్ రావు అనేటైన తెలంగాణ వ్యతిరేకి. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో లేడు. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి టర్మ్‌లో కూడా బీఆర్ఎస్ పార్టీలో లేడు. కేవలం తెలంగాణ వ్యతిరేకే కాదు ఈ ఈ తెలంగాణను వ్యతిరేకించే బద్ధ శత్రువు అయినటువంటి చంద్రబాబు ఏజెంట్‌గా చెప్పుకోవచ్చు. అట్లాంటి వ్యక్తికి నిన్న స్వాగతోపన్యాసం అవకాశం ఇవ్వడం అనేది కేవలం తన వెలమ కులస్తుడు అన్నటువంటి ఒకే ఒక అర్హతతో. తద్వారా నా తర్వాత నా కొడుకుని కాపాడే క్రమంలో మీరే ముందుండాలని చెప్పేసి ఈయనకు ఆ అవకాశం ఇవ్వడం జరిగింది. మూడోది అమరవీరుల త్యాగాల పట్ల చిన్న చూపు. ఎక్కడో జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి నా భారతీయ బిడ్డల కోసము ఆయన నివాళులు అర్పించడం జరిగింది. కానీ ఈరోజు కేసీఆర్కు ఒక ముఖ్యమంత్రి హోదా ఇచ్చింది. తెలంగాణలో పెద్ద మనిషిగా హోదా ఇచ్చింది. వాళ్ళ కుటుంబం బాగుపడడానికి ఎన్నో పదవులు అనుభవించడానికి కారణమైనటువంటి తెలంగాణ అమరవీరులు, విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్ళ త్యాగాల పట్ల కనీసం ఒక్క నిమిషం కూడా మౌనం పాటించకపోవడం, వాళ్ళ చిత్రపటాన్ని పట్ల కనీసం 2 నిమిషాలు వాళ్ళకి టైం ఇవ్వకపోవడం, వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకోకపోవడం ఏం తెలియజేస్తూ ఉందంటే ఈ తెలంగాణ మొత్తం నా దయాదాక్షిణ్యాల మీద వచ్చింది అనే ఒక మెసేజ్. వాళ్ళ త్యాగాలను తక్కువ చేస్తూ ఈయనను హైప్ చేస్తూ పెంచుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా నిన్న కనీసం వాళ్ళను తలుచుకునేటువంటి పరిస్థితి లేదు. మలిదశ తెలంగాణ ఉద్యమం జనాలందరూ రోడ్ల మీదకి రావడానికి కారణమైనటువంటి శ్రీకాంతాచారి తల్లిని కూడా శ్రీకాంతాచారి బొమ్మ కూడా అక్కడ లేకపోవడం, ఈ విధంగా నేనే రాజు నేనే మంత్రి అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. తర్వాత తెలంగాణ సిద్ధాంతకర్త
తెలంగాణ జాతిపిత అయినటువంటి జయశంకర్ సార్ని తలుచుకున్నాడు. కానీ ఆయనకు ఆ పోస్టర్లో, ఫ్లెక్సీలో ఎక్కడ స్థానం లేదు. 1-2 సందర్భాలలోనే మాట్లాడింది తప్ప మిగతా సందర్భంలో ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి చూసినాం మనం. అయితే వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, వాళ్ళ పార్టీ నాయకులు కానీ, వాళ్ళ కుటుంబం కానీ తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని చెప్పేసి బల్లగుద్ది చెప్తున్నటువంటి పరిస్థితుల్లో జయశంకర్ సార్ని ఆయన హైలైట్ చేస్తే కేసీఆర్ ఏమైనా తక్కువ అవుతారేమో అన్నటువంటి ఉద్దేశం మీద సార్ బొమ్మ పెట్టలేదు, ఆయనను తలుసుకోలేదు, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం మాత్రం ఇవ్వలేదు అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత సామాజిక న్యాయం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ దీక్షకు వచ్చినప్పుడు కూడా ఎక్కడెక్కడ ఉన్నటువంటి అన్ని సెక్షన్స్, అది బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మహిళలు కానీ, ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, వివిధ సెక్షన్స్ అనేవి మనం రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేయడం జరిగింది. కేవలం ఆయన ఒక రాజకీయ పార్టీగా దీక్ష చేసినంత మాత్రాన ఈ తెలంగాణ ప్రకటన రాదు. కేవలం ఆయన హాస్పిటల్లో కూర్చొని శని ఎక్కించుకున్నంత మాత్రాన తెలంగాణ రాజకీయ డిమాండ్ ఒక ప్రత్యేక రాష్ట్ర డిమాండ్గా అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించకపోతుండే. ఇంకా చెప్పాలంటే తెలంగాణలో ఉన్నటువంటి మిగతా సమాజం అంతా వాళ్ళ రాజకీయ పార్టీని మినహాయిస్తే కదలకపోతే ఈరోజు కేసీఆర్ అనేటైనా ఈగలు కొట్టుకునే అనుకున్నప్పుడు. కానీ నిన్న జరిగినటువంటి మీటింగ్లో అయ్యా కొడుకు కేసీఆర్ తప్ప ఒక మహిళకు అక్కడ మాట్లాడే అవకాశం రాలేదు. ఒక ఎస్టీ నుంచి బీసీ నుంచి వివిధ సామాజిక వర్గాల నుంచి పార్టీని పటిష్టంగా కింది స్థాయిలో నడిపిస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాధాన్యత లేదు. వాస్తవానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 80 లక్షల ఓట్లతో మొన్న 2వ ప్లేస్లో ఉండడానికి కారణం ఏంటంటే మిగతా సామాజిక వర్గపు ఓట్లు ఉండడం. అయితే వాళ్ళని చిన్నబోస్తూ వాళ్ళకి అవకాశం లేకుండా చేయడం జరిగింది. ఈ సభకు జరిగినటువంటి 3 రోజుల క్రితమే ఆయన మహిళలకు మంచి అవకాశం ఇస్తాం, పార్టీ పరంగా అన్ని రకాల సహకారాలు ఇస్తాం, ఒక స్ట్రాంగ్ టీంని తయారు చేస్తామన్నాయంటే నిన్న మహిళలకు అటు ఎటువంటి అవకాశం ఆ మీటింగ్లో కల్పించకపోవడం అనేది అన్డెమోక్రటిక్, అప్రజాస్వామికంగా చెప్పవచ్చు. ఒక రాజకీయ పార్టీ విధానమే కాదు. అయినను కల్వకుంట్ల కంపెనీ లిమిటెడ్ అని మనం ఎందుకు టైటిల్ వాడినామంటే కేవలం నిన్న 200 కోట్లు ఖర్చు పెట్టి కేటీఆర్కు పట్టాభిషేకం చేసే విషయంలో ఇవన్నీ తర్వాత రాజకీయ విమర్శలు వచ్చినా కానీ తను అనుకున్న లక్ష్యాన్ని మాత్రం నిన్న జనాలకు ఒక సందేశం రూపంలో ఇవ్వడం జరిగింది.